పూర్వం ఇక్ష్వాకు వంశస్థుల్లో సుదర్శనుడు ఒక రాజు ఉన్నాడు. ఈ రాజుగారు ఒక రోజున నగరంలో తిరుగుతున్నాడు. నగరం చివరికంట వచ్చాడు. అక్కడికి రాగానే ఒక రాయి వచ్చి టపక్కన తగిలింది సుదర్శనుడికి. పెద్ద రాయి వచ్చి సుదర్శనుడి యొక్క నుదురుకి తగలగానే నుదురు చిట్లిపోయి నెత్తురు బొట్టబొట్ట కారింది. వెంటనే రాజభటులు ఆగ్రహోదకులై మా ఇక్ష్వాకు వంశస్థుడైన సుదర్శనుడనే రాజుగారు నుదురు పగలగొట్టింది ఎవరో చూశారు. అక్కడ ఒక ముసలావిడ ఉంది. ఆవిడ రాయి విసిరింది. ఆ రాయి రాజుగారికి తగిలింది. వెంటనే వాళ్ళ ముసలావిడిని తీసుకొచ్చారు రాజుగారి దగ్గరికి. మహారాజా, ఈ ముసల్ది రాయితో మిమ్మల్ని కొట్టి గాయపరిచింది అన్నారు. అప్పుడు రాజు ఆ ముసలావిడి దగ్గరికి పిలిచి 2 చేతులు జోడించి, తల్లి, నా మీద ఎందుకు కోపం వచ్చి రాయి విసిరావు అంటే, క్షమించు నాయన, నేను నిజంగా నీ మీదకి రాయి విసరలేదు. నేను ముసల్దాన్ని అయిపోయాను. నాకు ఎవరూ దిక్కు లేదు. ఆకలి వేసింది. నాకు అన్నం పెట్టేవాడు ఇక్కడ ఎవడో లేడు. ఇక్కడ మామిడి చెట్టు ఒకటి కనపడింది. మామిడి చెట్టుకి పళ్ళు ఉన్నాయి. ఆ పళ్ళు చెట్టెక్కి కోసుకోలేను కనుక ఒక రాయి విసిరాను. రాయి విసిరితే పండు కింద పడుతుంది. ఆ పండు తిందాం అనుకున్నాను. కర్మకాలి గురి తప్పి ముసల్దాన్ని కనుక ఆ రాయి పండుగ తగలకుండా నీకు తగిలింది. క్షమించు నాయన అంది. వెంటనే రాజుగారు, ఎవరక్కడ? ఈ ముసలావిడికి చచ్చిపోయేంత వరకు నెలకెంతని పింఛను టెన్షన్గా నెలకొచ్చేటట్టుగా ఏర్పాటు చేయండి. ప్రస్తుతానికి ఆవిడకు ఇల్లు ఏర్పాటు చేయండి. ఓ 5 బస్తాల బియ్యం, ధాన్యాలు అన్నీ వండుకోవడానికి కావాల్సిన పదార్థాలు, వీటితో కూడా ఒక వంట వండి కూడా ఏర్పాటు చేయండి అన్నాడు. అనగానే వాళ్ళు తెల్లబోయి, ఇదేమిటండి, మిమ్మల్ని రాయితో కొట్టినవాడికి ఇన్ని పింఛన్లు ఇస్తే ఎలాగండి? రేపటి నుంచి అందరూ రాళ్లతో కొడతారు కదా అంటే, నా రాజ్యంలో రాళ్లతో ఎవరో కొట్టరు. ఇప్పుడు అసలు రహస్యం చెబుతున్నాను. ఈ చెట్టుకి ఆవిడ రాయి విసిరింది. ఈ రాయి దెబ్బ పండుగ తగిలితే ఏమవుతుంది? పండు రాయి రాలి కింద పడుతుంది. నోరు లేని చెట్టే రాయి దెబ్బ తగిలిస్తే పండిస్తూ అంటే నోరున్న నేనేమి ఇవ్వాలన్నాడే. చెట్టుకు నోరు లేదు, మాట్లాడదు, కదలదు, జ్ఞానం లేదు. జ్ఞానం లేని చెట్టే రాయి దెబ్బ తిని పండిస్తోంది. ఇక రాజు ఇంకెంత ఫలం ఇవ్వాలి? అసలు ఆవిడ పండు మీదకి రాయి విసరడానికి గల కారణం నా పరిపాలన. నా పరిపాలనలో ముసలాళ్ళకి అన్నం లేకపోతే అలో లక్షణాలు ఏడుస్తున్నారు. కాబట్టి రాజుగారికి ధర్మం ఉన్నది. తన ప్రజలు ఆకలికి మాడకుండా చూడడం. ఆకలి వల్ల పండు కోసం రాయి విసిరితే ఆ దెబ్బ నాకు తగిలితే అది నాకు శిక్ష తప్ప అది మాట వరుసకు కూడా ఆవిడకి కక్ష కాదు. కాబట్టి ఆవిడ చేసిన మంచి పనికి నేను అన్నం పెట్టాలన్నాడు. చూశాను, దానికైతే రాయితో కొడితే రాజుగారికి ఏం చేయాలి? చేతులు నరకాలి. కానీ ఇప్పుడు ఆవిడ రాయితో ఎందుకు కొట్టింది? ఆకలి తట్టుకోలేక. కాబట్టి ఆకలికి వెయ్యాలి శిక్ష తప్ప ఆవిడ చేతులకు వేయకూడదన్నాడు ఆయన. ఇది విశేష ధర్మం. దొంగల్ని శిక్షించడం సామాన్య ధర్మం. కానీ ఆ దొంగ ఎందుకు దొంగతనం చేస్తున్నాడో తెలుసుకుని శిక్షించడం విశేష ధర్మం.